తల్లికి వందనం పథకానికి సంబంధించి మళ్ళీ మార్పులు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 10 ఇంటర్లో 10 ప్రతిభ చూపిన విద్యార్థులతో 29న షైనింగ్ స్టార్స్. సో మొత్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే అర్హులైన ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన నివాసంలో పాఠశాల ఉన్నత విద్యా అధికారులతో సమీక్షించారన్నమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ పరిశీలన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని, జూలై 3వ వారంలో వారి బ్యాంకు ఖాతాలో నిధులు జమకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అయితే మాట్లాడారనమాట. జూలై 3వ వారంలో తల్లిదండ్రులు, టీచర్లు సమావేశం ఉంటుంది. మిగులు ఉపాధ్యాయులు సర్దుబాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారన్నమాట. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ప్రజెంట్ తల్లికి వందనం అనే పథకం జూన్ నెలలో అయితే ఉండదని చెప్పేసి వీరైతే క్లియర్గా తెలియజేశారు. జూలై నెలలో దీనికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని చెప్పేసి అఫీషియల్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది కొత్త మార్పు, కొత్త డేట్ అయితే విడుదల చేశారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.